బట్ వాట్ షుడ్ ఐ డూ? సింపుల్, వెరీ సింపుల్. ఫైల్లోకి వెళ్ళండి, ఫైల్ ఓపెన్ చేసి గిరి అని రాసేయండి, గిరి ఎదురుగా ఆల్, అంతే. దట్ మీన్స్ వాట్? గిరి కెన్ ఏబుల్ టు యాక్సెస్ ఆల్ కమాండ్స్. అయ్యయ్యో, అంటే ఏంది? అన్లిమిటెడ్ యాక్సెస్ ఇచ్చా నేను. అరే అరే, ఇది చాలా ప్రాబ్లం. ఎస్ ఎస్, అన్లిమిటెడ్ యాక్సెస్ ఇచ్చటం అంటే ఏంది? గిరి నౌ బికమ్ ఏ రూట్ యూజర్, అంతే. ఇక సింపుల్గా చెప్పాలంటే ఈయన రూట్ యూజర్ అయిపోతాడు మొత్తం, ఎందుకంటే ఆల్ ఇచ్చాం కదా. ఆల్ మీన్స్ వాట్? గిరి కెన్ ఏబుల్ టు యాక్సెస్ ఆల్ ద కమాండ్స్, కెన్ గో ఎనీవేర్, కెన్ డూ ఎనీథింగ్, కెన్ డిలీట్ ఎనీథింగ్. ఎస్ ఎస్, కెన్ మాడిఫై ఎనీథింగ్. వై? బికాస్ గిరి ఈస్ గెటింగ్ ఆల్ ఇస్తే ప్రాబ్లం. దీన్నే అన్లిమిటెడ్ యాక్సెస్ అంటాం. అంటే సూడో యాక్సెస్ అనేది మనం సూడో యాక్సెస్ అనేది మనం లిమిటెడ్గా ఇవ్వచ్చు, లేదా అన్లిమిటెడ్ యాక్సెస్ ఇవ్వచ్చు. లిమిటెడ్ యాక్సెస్ అంటే ఏంది? జస్ట్ 1 or 2 కమాండ్స్. లైక్ ఇందాక ఇచ్చాను కదా, ఎస్ ఏమని, చందు అని రాసా. ఓకే ఓకే, చందు అని రాసి సింపుల్గా నేను యూజర్ యాడ్ ఇచ్చా. ఓకే ఓకే, యూజర్ మోడ్ ఇచ్చా. ఓకే, అప్పుడు ఏంది? చందు యూజర్ కెన్ ఏబుల్ టు యాక్సెస్ ఓన్లీ యూజర్ యాడ్, ఓన్లీ యూజర్ మోడ్, అంతే. దిస్ ఈజ్ వాట్? లిమిటెడ్ యాక్సెస్, లిమిటెడ్ సూడో యాక్సెస్, ఇది అంతే. లిమిటెడ్ యాక్సెస్. బట్ ఇదేంటిది? అన్లిమిటెడ్ యాక్సెస్. అన్లిమిటెడ్ యాక్సెస్. వాడు క్వశ్చన్ అడుగుతాడు, క్యాన్ యూ గివ్ ద లిమిటెడ్ ఆర్ అన్లిమిటెడ్ యాక్సెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ సూడో అంటాడు వాడు. ఎస్ ఎస్, మనం ఇవ్వచ్చు. సూడో యాక్సెస్ అనేది లిమిటే కాదు, అన్లిమిటెడ్ యాక్సెస్ కూడా ఇవ్వచ్చు. బై స్పెసిఫైయింగ్ ఆల్ అని నువ్వు స్పెసిఫై చేయాలంటే గిరి యూజర్ కెన్ ఏబుల్ టు యాక్సెస్ ఎవ్రీథింగ్. ఇది యాక్చువల్గా స్టోరీ. ఓకే ఓకే, అంటే మీరు సింపుల్గా చెప్పాలంటే ఎస్ ఫ్రెండ్స్, ఓకే రైట్. సో ఇలాగనమాట. అంటే దట్ మీన్స్ వాట్? మనం ఆర్గనైజేషన్లో వాళ్ళు ఏమని పిలుస్తారంటే ఫుల్ యాక్సెస్ అండ్ పార్షియల్ యాక్సెస్. ఫుల్ యాక్సెస్ అండ్ పార్షియల్ యాక్సెస్. ఎలాగా? ఫుల్ యాక్సెస్ అండ్ పార్షియల్ యాక్సెస్. ఫుల్ యాక్సెస్ అండ్ పార్షియల్ యాక్సెస్. ఇట్లా పార్షియల్. సో ఫుల్ యాక్సెస్ ఇన్ ద సెన్స్ వాట్? ఆల్. పార్షియల్ యాక్సెస్ ఇన్ ద సెన్స్ వాట్? ఓకే, జస్ట్ జస్ట్ వన్ ఆర్ వన్ ఆర్ టూ వన్ ఆర్ మోర్ కమాండ్స్, అంతే. 1 or more కమాండ్స్, దట్స్ ఇట్, అంతే. ఓవర్. ఆల్ మీన్స్ వాట్? ఆల్. దిస్ ఈస్ కాల్డ్ ఫుల్ యాక్సెస్, దిస్ ఈస్ కాల్డ్ పార్షియల్ యాక్సెస్. సో ఈ ఫుల్ యాక్సెస్ని మనం సింపుల్గా ఏమని పిలుస్తామంటే ఫ్రెండ్స్, ఫుల్ యాక్సెస్ని అన్లిమిటెడ్ యాక్సెస్, అన్లిమిటెడ్ యాక్సెస్. పార్షియల్ యాక్సెస్ని మనం లిమిటెడ్ యాక్సెస్ అంటాం. అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాయింట్, సూడో యాక్సెస్ అనేది లిమిటివ్, సూడో యాక్సెస్ అనేది అన్లిమిటెడ్. ఎస్, యూ క్యాన్ ప్రొవైడ్ బోత్ ద వేస్, బట్ యాజ్ ఫర్ ద రిక్వైర్మెంట్, ఎస్ మనం యాక్సెస్ ఇస్తాం. అయితే అన్లిమిటెడ్ యాక్సెస్ అనేది నాట్ రికమెండెడ్ టు ప్రొవైడ్ ఎనీబడి. ఎస్, రియల్ టైంలో నథింగ్ ఇస్తే, రియల్ టైంలో ఈ ఆప్షనే ఉండదు అసలు యాక్చువల్గా. అంటే అన్లిమిటెడ్ యాక్సెస్ ఎవరికి ఇవ్వరు కూడా. ఎస్, నోబడి. ఎంత సీనియర్స్ అయినా సరే మీకు అన్లిమిటెడ్ యాక్సెస్ ఇవ్వరు. వై? బికాస్ మనకి ఇష్యూస్ వస్తాయి అన్నమాట, సెక్యూరిటీ కంప్లైంట్సెస్ వస్తాయి. సింపుల్గా చెప్పాలంటే చాలా చాలా ఇష్యూస్ వస్తాయి. దాట్స్ వై దే ఆర్ ప్రొవైడింగ్ టు యూ ఓన్లీ లిమిటెడ్ యాక్సెస్. దట్ మీన్స్ వాట్? పార్షియల్ యాక్సెస్. మీరు ఎప్పుడైనా సరే ఏ ఆర్గనైజేషన్లోకి వెళ్ళినా యూ విల్ గెట్ ద పార్షియల్ యాక్సెస్, యూ విల్ గెట్ ద లిమిటెడ్ యాక్సెస్. సో ఈ పార్షియల్ యాక్సెస్, ఈ లిమిటెడ్ యాక్సెస్, దీన్నే సింపుల్గా మనం ఎలా మాట్లాడుతున్నాం అంటే సూడో యాక్సెస్ అని పిలుస్తాం. దే విల్ ప్రొవైడ్ యూ సూడో యాక్సెస్. ఎవరికి? మీకు సూడో యాక్సెస్ ఇస్తారు. సూడో యాక్సెస్ మీకు ఇచ్చిన తర్వాత మిమ్మల్ని సూడో యూజర్ అని పిలుస్తారు, అంతే. సూడో యూజర్గా ఉన్న మీరు డైరెక్ట్ అటాక్ ఏం చేస్తారు? మీరు
ఒక మిషన్లోకి లాగిన్ అవుతారు. సో లాగిన్ అయిన తర్వాత మీ యాక్సెస్ని బట్టి మీరు పనిచేస్తూ ఉంటారు. అది విషయం ఇది. సో టోటల్గా చెప్పాలంటే సూడో యూజరే మీరు, ఆల్వేస్ సూడో యూజర్. మీరు డెవాప్స్లో వర్క్ చేసిన సూడోనే, ఎస్ లినక్స్లో వర్క్ చేసిన సూడోనే, ఎక్కడైనా సూడోనే. ఓకే, సేమ్ కాన్సెప్ట్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో కూడా ఉంది. ఎస్, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్ చాలా మంది ఉంటారు కదా. అందరు క్లౌడ్ ఇంజనీర్కి అన్ని యాక్సెస్ ఇస్తామా? నో 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 నో, లిమిటెడ్ యాక్సెస్ ఇస్తాం. అయితే ఇక్కడ లైనెక్స్లోనేమో దాన్ని సూడో యాక్సెస్ అంటున్నాం, సూడో యూజర్ అంటున్నాం. లైనెక్స్లో సూడో యాక్సెస్, సూడో యూజర్ అంటున్నాం. బట్ ఏడబ్ల్యూఎస్లో వచ్చేసరికి మనం యూజర్స్ని కంట్రోల్ చేయడానికి ఐఏఎం, ఐఏఎం ఎస్, అంటే ఐఏఎం ఇస్తాం. ఆ యూజర్నే మనం ఐఏఎం యూజర్ అని పిలుస్తాం. ఐఏఎం ఇస్తాం, ఎస్ అంతే. ఆ కాన్సెప్ట్ని ఐఏఎం, ఆ కాన్సెప్ట్లో ఇచ్చిన ప్రతి వ్యక్తిని ఐఏఎం యూజర్ అంటాం, అంతే. చెప్తా, అది ఏడబ్ల్యూఎస్లో వస్తుంది, ఇక్కడ రాదు. సేమ్ కాఫీ అక్కడే ఉంటుంది. ఇది అర్థమైతే అది అర్థమైద్ది అని మీకు గుర్తు చేస్తున్నా మళ్ళీ. ఓకే ఓకే, రైట్ రైట్. సో అట్లాగా మనం, అలాగే మనకి యూజర్స్ని మేనేజ్ చేయొచ్చు, యూజర్స్ని కంట్రోల్ చేయొచ్చు. అది లినక్స్లో అయినా, అది ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో అయినా సరే, ఎక్కడైనా సరే. అయితే సార్ ఓకే, ప్రాబ్లం లేదు. బట్ హూ ప్రొవైడ్ ద సూడో యాక్సెస్? అసలు సూడో యాక్సెస్ మనకెవరు ఇస్తారు? ఓకే, మీరు కంపెనీలో జాయిన్ అయిన వెంటనే మిమ్మల్ని యూజర్గా తయారు చేసే వ్యక్తి, మీకు పాస్వర్డ్ ఇచ్చే వ్యక్తి, ఆ తర్వాత మిమ్మల్ని సూడో యూజర్గా ప్రజెంట్ చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళే రూట్ యూజర్. ఓకే ఓకే, అతను ఆ కేపబిలిటీస్ అతనికి ఉంటాయి, రూట్ యూజర్ కేపబిలిటీస్ అతనికి ఉంటాయి కాబట్టి దే కెన్ క్రియేట్ లైక్ దిస్. అయితే కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారో తెలుసా? సూడో యాక్సెస్ ఇవ్వడానికి మరొక సూడో యూజర్ని కూడా ఉపయోగిస్తారు, మరొక సూడో యూజర్. ఓహోహో, అంటే సూడో యాక్సెస్ ఇవ్వడానికి మాత్రమే మరొక సూడో యూజర్ని తయారు చేయొచ్చు నేను. ఎస్ ఎస్, ఐ కెన్ ప్రొవైడ్ సూడో యాక్సెస్ టు సమ్ అదర్ యూజర్స్. ఇలా కూడా ఉంటుంది కంపెనీలో. ఎస్ ఎస్, అంటే ప్రతిసారి రూట్ యూజర్ పిక్చర్లోకి రావాల్సిన అవసరం లే, నో. రూట్ యూజర్ అనే వ్యక్తి ఒక సూడో యూజర్ని తయారు చేస్తాడు. ఆ సూడో యూజర్ ఏం చేస్తాడు? వేరే వ్యక్తికి మళ్ళీ సూడో యాక్సెస్ ఇస్తారు. అట్లా ఆ మాదిరిగా కూడా చేయొచ్చు. ఎస్ ఎస్, సమ్ కంపెనీస్, సమ్ ఆర్గనైజేషన్స్ చాలా సింపుల్గా మన ప్రాజెక్ట్లో ఈ విధంగా కూడా మనం పనిచేస్తూ ఉంటాం. ఐదర్ ఈ ఫుల్లీ రూట్ యూజర్, ఆర్ మళ్ళీ సూడో యూజరే మళ్ళీ సూడో యాక్సెస్ ఇస్తారు వేరే పర్సన్కి. సచ్ వే దాట్ రూట్ యూజర్ అనేవాడు ఈ సూడో యూజర్కి పర్మిషన్ ఇవ్వాలి. ఈ సూడో యూజర్కి ఇచ్చిన పర్మిషన్ మరొక యూజర్స్కి నేను ఇస్తా, అంతే సింపుల్గా. అంతే సింపుల్గా ఈ యూజర్స్ అందరికి నేను సూడో యాక్సెస్ ఇస్తా. నేను సూడో యాక్సెస్ వీళ్ళందరికీ ఇచ్చినందువల్ల వాళ్ళు వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ మిషన్స్లో లాగిన్ అయ్యి వాళ్ళ వాళ్ళ టాస్కులు చేస్తూ ఉంటారు. ఇది స్టోరీ, ఇది సూడో యాక్సెస్. అయితే సింపుల్గా సూడో యాక్సెస్ అనేది మనకి ఎలాగా అప్లికేబుల్ అవుతుంది, ఎలాగా యాక్సెస్ చేయాలంటే ఎస్, ఒక ఫైల్ నుంచే జరిగింది ఇదంతా. ఫైల్, ఆ ఫైల్ పేరే సూడోవర్స్ ఫైల్. సూడోవర్స్ ఫైల్, ఓకే, మీకు తెలుసు ఆల్రెడీ. సో ఈ సూడోవర్స్ అనే ఫైల్ని ఇలాగ ఓపెన్ చేయండి. ఓపెన్ ది సూడోవర్స్ ఫైల్. ఓకే, అక్కడ ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ కేసులో మీరు రాయండి చందు. ఎస్ ఎస్, చందు ఈజ్ ఈక్వల్ టు ఎస్ యూజర్ మోడ్ కామా యూజర్ యాడ్. ఎట్లా మీరు మీ ఇష్టం వచ్చినవి రాసుకోవచ్చు, అంతే సింపుల్గా. అయితే ఇక్కడ లైనెక్స్ కొన్ని రూల్స్ పెట్టుకుని ఉంది. ఏమని రూల్స్? యూజర్ మోడ్ రాసావు, యూజర్ యాడ్ రాసావు, కరెక్టే. ప్లీజ్ స్పెసిఫై ద కంప్లీట్ లొకేషన్ ఆఫ్ దిస్ కమాండ్. కంప్లీట్ లొకేషన్ ఇవ్వు అని అంటది ఎవరు? లైనెక్స్. కంప్లీట్ లొకేషన్ ఇవ్వకపోతే నేను వర్కౌట్ అవ్వను అని చెప్పింది. కంప్లీట్ లొకేషన్, కంప్లీట్ కంప్లీట్ కంప్లీట్. సో కంప్లీట్ లొకేషన్ అంటే ఏదైనా ఒక కమాండ్ యొక్క కంప్లీట్ లొకేషన్ నువ్వు రాస్తే తప్ప లైనెక్స్ నిన్ను పట్టించుకోవాలి, అదర్వైజ్ హ్యాండిల్ చేయదు. అంటే దీని దీని ప్రకారం మనం ఏం అర్థం చేసుకోవాలా? చందు అని రాసి ఈ కమాండ్స్ రాసినప్పుడు కూడా మనకి పని చేయదు, యాక్సెస్ రాదు. మరి వాట్ షుడ్ ఐ డూ? తప్పనిసరిగా నువ్వు ఈ కమాండ్ లొకేషన్ మొత్తం స్పెసిఫై చేయాలా. కమాండ్ లొకేషన్ మొత్తం స్పెసిఫై చేయాలంటే ఎక్కడ ఉంది ఆ కమాండ్ తెలుసుకోవాలంటే ఐ డోంట్ నో. అందుకోసం మళ్ళీ లైనెక్స్ని అడిగా నేను, అమ్మా హౌ టు ఫైండ్ అవుట్ ద కమాండ్ లొకేషన్ ప్లీజ్ అని చెప్పా. అప్పుడు చెప్పింది, ఏం లేదు బాబు, విచ్ విచ్ అనే కమాండ్ ఉపయోగించి అసలు నువ్వు ఈ కమాండ్ ఏ లొకేషన్లో ఉందో తెలుసుకోవచ్చు. విచ్ 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 అని రాసి
ఓకే, మీకు తెలుసు విచ్ అని రాసి యూజర్ యాడ్ రాస్తే చాలు. యూజర్ యాడ్ కమాండ్ లొకేషన్ డిస్ప్లే చేసింది ఇక్కడ. విచ్ అని రాసి యూజర్ మోడ్ కమాండ్ డిస్ప్లే చేసింది ఇక్కడ. లొకేషన్, ఆ లొకేషన్ని మనం ఇక్కడ ఇవ్వాలి. ఓహోహో, ఓకే, ఇంతే సింపుల్. లొకేషన్ ఇక్కడ ఇస్తే చాలా అయిపోద్ది. ఎప్పుడైతే నువ్వు లొకేషన్ ఇచ్చేసావో కంప్లీట్. ఇక చందు యూజర్ కెనాట్ ఏబుల్ టు యాక్సెస్ ఆల్ దిస్ థింగ్స్. ఏది? యూజర్ యాడ్, యూజర్ మోడ్, గ్రూప్ యాడ్, గ్రూప్ మోడ్, గ్రూప్ డెల్, యూజర్ డెల్, ఇవన్నీ కూడా అతను యాక్సెస్ చేసుకోగలడు. ఎవరు? చందు యూజర్. ఈ మాదిరిగా మనం వర్కౌట్ చేయాలి. అయితే ఆ ఫైల్ నేమ్ ఏంది? సూడోవర్స్ ఫైల్. ఈ ఫైల్ ఓపెన్ చేయాలంటే నానోతో ఓపెన్ చేయి. నానో సూడో ఫైల్ లొకేషన్ ఎక్కడుంది? ఈటీసీలో ఉంది. అది ఈటీసీ సూడోవర్స్ ఫైల్. దట్స్ ఇట్, అయిపోయింది ఇక. సో ఎప్పుడైతే నానో ఈటీసీ సూడోవర్స్ అని రాసి ప్రెస్ సెంటర్ బటన్ కొట్టావో ఈ ఫైల్ ఓపెన్ అయితే ఇలాగా. నానో ఎందుకు నానో వేసాం మనం? ఐ వుడ్ లైక్ టు డూ సమ్ మోడిఫికేషన్ ఇన్సైడ్ అ సూడోవర్స్ ఫైల్. సూడోవర్స్ ఫైల్. సింపుల్గా ఇది స్టోరీ చేసిన తర్వాత ఈ మోడిఫికేషన్స్ అన్ని ఇక్కడ ఇచ్చిన తర్వాత మీరు ఏం చేయాలా? కంట్రోల్ CTRL+O సేవ్. అగైన్ ప్రెస్ ఎంటర్ బటన్. ఎందుకు? సేవ్ చేయమంటావా లేదా? కన్ఫర్మేషన్ అని కొట్టాలంటే ఎంటర్ బటన్ కొట్టాలా. సో దట్ యువర్ డేటా విల్ బి సేవ్డ్, యువర్ మోడిఫికేషన్ విల్ బి సేవ్డ్, అదర్వైజ్ సేవ్ అవ్వవు. ఆ తర్వాత CTRL+X, అంటే కమ్అట్ ఫ్రమ్ ద ఫైల్ కంప్లీట్లీ. ఇది యాక్చువల్గా మీకు తెలుసు ఆల్రెడీ. ఓకే, ఇదంతా మనం చేయాలి. ఇప్పుడు చేసిన తర్వాత మనం ఆల్ అనే యాక్సెస్ కూడా ఇవ్వచ్చు. ఆల్ యాక్సెస్ కూడా ఇవ్వచ్చు. రైట్. సో ఇదంతా చేసి మనం చెక్ చేద్దాం, నో ప్రాబ్లం. అయితే కొన్ని సందర్భాల్లో ఇలాగ మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం, రియల్ టైంలో ఎలా వర్కౌట్ చేద్దాం అనేది కూడా కొన్ని అడిషనల్ టాపిక్స్ కూడా మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దాం.